అడకాపల్లి జిల్లా రావికమతం మండలం చిన్న పాసిలిముండి పి కొట్నాపల్లి వరకు రోడ్డు పనులు నిలిచిన కారణంగా ఆదివాసీ గిరిజనులు వినూత్న నిరసన తెలిపారు. తవ్వేసిన రోడ్డు బురదలో గొయ్యిలో కూర్చుని నినాదాలు చేశారు. గ్రామాల 8,000 మంది ప్రజలకు ఉపయోగపడే రోడ్డు నిర్మాణం కొనసాగించాలని, కాంట్రాక్టర్ వెంటనే పనులు ప్రారంభించవలసిందిగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అంబులెన్స్ రాకపోవడం, వారి లారీల వల్ల రోడ్డు ధ్వంసం అయిన సమస్యలపై గిరిజనులు ఆందోళన చేశారు. పాతకొట్నాపల్లి నుంచి అజ్జపురం వరకు రోడ్డు పెట్టాలి. పాతకొట్నాపల్లి నుంచి రోడ్డు పనులు అజ్జపురం వరకు పెట్టాలి. పాతకొట్నాపల్లి నుంచి అజ్జపురం వరకు రోడ్లు మొదలు పెట్టాలి. పాతకొట్నాపల్లి నుంచి రోడ్లు మొదలు పెట్టాలి. పాతకొట్నాపల్లి నుంచి అజ్జపానం వరకు 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 రోడ్లు మొదలు పెట్టాలి. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. పాతకొట్నాపల్లి నుంచి అజ్జాపురం గ్రామానికి రోడ్డు పనులు మొదలు పెట్టాలి. 6,68,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి నేటికి 2 సంవత్సరాలైనా సగం చేసి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. బురదలో కూర్చోకపోయినా 108 కూడా రావడం లేదు. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. ఆదివాసీ గిరిజన రోడ్డు పనులు మొదలు పెట్టాలి. కలెక్టర్ మేడం గారు మా గ్రామాన్ని సందర్శించాలి. కలెక్టర్ మేడం గారు కొట్నాపల్లి గ్రామాన్ని సందర్శించాలి. ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ వారు సగం చేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలి. సగం చేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలి. ఇన్ఫాక్ట్ నిధుల నుంచి 6,68,68,00,000 రూపాయలు మంజూరు చేసి రోడ్డు సగం చేసి వదిలేసిన కాంట్రాక్ట్ పై చర్య తీసుకోవాలి. రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి.